టు యోయో టీవీ. తెలంగాణ మూసీ నది సుందరీకరణపై రాజకీయం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. దేవుడే దిగి వచ్చినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ నది సుందరీకరణ పనులు కొనసాగించి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఈ క్రమంలోనే హైడ్రాకు మరిన్ని పదునైన ఆయుధాలు అందించారు. అయితే మూసీ సుందరీకరణకు ఓకేగానే ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం హైడ్రా దూకుడుకు మాత్రం వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒకవైపు, బీజేపీ నాయకులు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సర్కారును పేదలకు వ్యతిరేకం అనే కోణంలో చూపిస్తున్నారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి కూడా మూసీ సుందరీకరణ పనుల వ్యవహారాన్ని మొదట్లో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు. కానీ ప్రతిపక్షాల ఆరోపణలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే కూల్చివేతల సర్కారుగా ఇప్పుడు ప్రచారం అయితే జరుగుతోంది. మరోవైపు బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు మూసీ నిద్ర పేరుతో చేశారు. శనివారం రాత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సహా ఇతర సీనియర్ నాయకులు పలు ప్రాంతాల్లో నిద్రించారు. అనంతరం ఇక్కడి ప్రజలతో వారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. రేవంత్ సర్కారు పేదలపై యుద్ధం చేస్తోందని, వారి ఇళ్లను కూల్చివేస్తోందని విమర్శించారు. ప్రజలు భయంకరమైన పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. ఎప్పుడు ఎవరి ఇల్లు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికే 10 మంది గుండెపోటుతో మృతి చెందారన్నారు. ప్రజాపాలన అంటే ఇల్లు కూలగొట్టడమా అని నిలదీశారు. మరోవైపు బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే చిత్రంగా మూసీ నది సుందరీకరణకు మాత్రం అందరూ ఓకే చెప్తున్నారు. అయితే ఆక్రమణల విషయంలో మాత్రం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుండడం రాజకీయంగా రచ్చకు దారితీసింది. చివరకు ఈ వ్యవహారంపై ఎవరి మాట నెగ్గుతుందో చూడాలి.